అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా ఇప్పుడు 1వ తారీఖున వెళ్ళారమ్మా బోట్ వేసుకొని మన వాళ్ళు? వచ్చేస్తాం కదా అనుకొని నేను కూడా ఫోన్ చేయలేదు, మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయిపోయింది. ఇంటికి అవ్వకపోతే ఇక్కడ జానకిరామ్ గారు అంటాం కదా, అతను గారిని కలిసాను మేడం. 1 గంట వరకు మాతోటి ఉన్నాను. అమ్మ మీరు ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిన తర్వాత నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంటు, మెరైన్ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంటు మేమందరం అదే పనిలో ఉన్నామమ్మా. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుంచి నేను మన కోస్టల్ గార్డ్ వాళ్ళకి కూడా కొంచెం గాలి ఎక్కువగా ఉందని వాళ్ళు హెలికాప్టర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడినా కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే హెలికాప్టర్ కూడా పంపించారు. ఇప్పుడు హెలికాప్టర్లో కూడా అదంతా వెతుకుతున్నారమ్మా. మన బోట్ కూడా ఒకటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఇబ్బంది లేకుండా తీసుకురావడానికని ఈరోజు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నామమ్మా. విజయనగరం కలెక్టర్ గారితో, వైజాగ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడానమ్మా. విశాఖపట్నం 3 జిల్లాల జేడీలు కూడా ఒకసారి వీళ్ళకి కూడా మనకి గవర్నమెంట్ నుంచి కొంచెం మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీస్కి కొంచెం ధైర్యం చెప్పండి.